బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి సురక్షితంగా పరిగెత్తి సురక్షితంగా నుండును. ఈ మాట చదివినప్పుడు మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీతిమంతులు దేవుని యొక్క నామాన్ని బలమైన దుర్గంగా ఎంచుకుంటారు. బలమైన దుర్గంగా అంటే దేవుడు కేవలం మంచి వాళ్ళ కోసమేనా? దేవుడు కేవలం మంచి వాళ్ళ కోసమేనా? మంచి వాళ్ళే దేవుడి దగ్గరికి వెళ్తారా? మంచి వాళ్ళకే దేవుడు సహాయకుడిగా ఉంటారా? నా మాట సందేహం వస్తుంది. మనం అందరము దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాము? నీతిమంతులే ఆశ్రయించి ఎందుకు సురక్షితంగా ఉండగలుగుతున్నారు? నేను నిజంగా నీతిమంతున్నా అన్న ప్రశ్నలు చాలా సర్వసాధారణంగా మనకు వస్తూ ఉంటాయండి. కానీ ప్రభు యొక్క మహా కనికరం ఏంటంటే, మనం నీతిమంతులమని ఆయన దగ్గరికి ఆశ్రయించలేదు, కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించుకుని మన స్థితిని మార్చి ఆయన సన్నిధిలో మనల్ని నీతిమంతులుగా ఎంచడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఈ యొక్క కోణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రయత్నం బట్టి, మన మంచితనం బట్టి, మన శ్రేష్టతను బట్టి దేవునిలోని శ్రేష్టతను మనం అర్థం చేసుకోవట్లేదు, కానీ ఆయన శ్రేష్ఠుడు కాబట్టి ఆయన యొక్క గుణలక్షణాలు మనం ఆపాదించుకుంటున్నాం. మానవుడిని నీతిమంతుడిని చెప్పడానికి మానవునిలో ఎలాంటి మంచి లేదండి. కానీ ప్రభు యొక్క గొప్ప కృప ఏంటంటే, ఆయన యొక్క సర్వశ్రేష్టమైన గుణలక్షణాల్ని మనకి ఆపాదిస్తున్నారు. ఆయన మనల్ని పరిశుద్ధులని పిలుస్తున్నారు, తన కుమారులను పిలుస్తున్నారు, ఆయన నీతిమంతులను పిలుస్తున్నారు. ఆయన యొక్క ధర్మశాస్త్రపు న్యాయ విధిలో ఆయన నోటి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా అండి? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అలాంటి శ్రేష్టత కలిగిన, అలాంటి కల్మషం లేని న్యాయాన్ని కలిగిన దేవుడు నిన్ను నన్ను, ఆయన ప్రేమించిన బిడ్డల్ని ఆయన ఎలా సంబోధిస్తున్నాడంటే నీతిమంతులని. అలాంటి దేవుని కలిగిన జనాంగాన్ని చూస్తూ మనం ఏమని చెప్పగలమంటే, అదిగో నీతిమంతులకి ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఆయన్ని బట్టి అంటూ మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, మనం నీతిమంతులం కాదు, కానీ ఆయన మన పట్ల ఎంత నీతిమంతుడిగా ఉన్నారో జ్ఞాపం చేసుకోవడం ప్రయత్నిద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము, సంఖ్యాకాండము 30వ అధ్యాయంలో చిన్న భాగాన్ని మనం చదువుకుందామండి. 10-11 వచనాలు. నీవు ఇశ్రాయేల్, దయచేసి తీయండి, సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9-10 వచనం మనం చదువుకుందామండి. చదవండి, ఒకరు చదవండి అమ్మా. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, చాలండి, మీరు యోర్దాను దాటి కనాను దేశానికి వెళ్ళిన తరువాత. ఇది మనందరి ఆత్మీయ జీవితంలో జరగాల్సిన ప్రయాణమే. ఎందుకు ప్రభు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా, నిర్దిష్టంగా, చాలా యూనిక్గా మనందరికీ డిజైన్ చేస్తుంటారు. మనందరి జీవితాల్లో ఈ ప్రయాణము అనుభవించాల్సిందండి. ఈ ప్రయాణం అనుభవించకుండా దేవుని పొగిడినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ ప్రయాణము ఆత్మీయంగా అనేకమైన పాఠాలు నేర్పిస్తుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఇజ్రాయేల్ జనాంగం యొక్క 40 సంవత్సరాల ప్రయాణాన్ని, చాలా కఠినమైన ప్రయాణాన్ని వివరిస్తూ ఏమని చెప్పబడింది ఒకసారి చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో 3వ వచనము ఆఖరిలో నేను చదువుతానండి. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఆ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతికెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించి వాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు, ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గాయకొనవలను. ఈ 40 సంవత్సరాల జర్నీ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతో ఎక్కువగా దేవుడంటే ఏంటో అన్న అనుభవాల్ని వాటికి నేర్పించినాయి. ఇప్పుడు మొదటి భాగం చూస్తే కనుక ఆహారం వల్లనే గాక
యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు. దేవుని యొక్క సహవాసము మన జీవితంలో మనకి అత్యంత విలువైంది ప్రియులారా. మనం రుచి చూసి ఆయన ఎరిగి ఆయన ఉత్తముడని ప్రకటించడము మన యొక్క జీవితానికి గొప్ప భాగ్యం లాంటిది, మన జీవితానికి గొప్ప మహిమ లాంటిది, మన జీవితానికి సార్థకత లాంటిది. కానీ ప్రశ్న ఏంటంటే మన యొక్క జీవన విధానము లేకపోతే మన యొక్క బలహీనత ఎరిగిన దేవుడు కనుక ఆయన్ని ప్రత్యేకంగా ఆయనతో మనం సహవాసం కలిగి ఉండి ఆయన తెలుసుకోవాలని ప్రభు కోరుకుంటాడు. ఈ 2వ వచనంలో కూడా ఇంకా స్పష్టంగా చూస్తే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యంలో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఎందుకు ప్రభు మనతో ఆ సహవాసాన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు అని ఆలోచించినప్పుడు, ఆయన మరి ఎక్కువగా తెలుసుకోవడానికి, ఆయనలోని శ్రేష్టమైన కోణాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది పిల్లరా. సంఖ్యాకాండం 30వ అధ్యాయంలో తీసినట్లయితే, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు యోర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్ళిన తరువాత. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఇలాంటి దేవుని ఎరగనటువంటి స్థితిలోంచి దేవుడే ఆయనే ప్రభు, ఆయనే నా దేవుడు అన్న ఆత్మీయ సత్యంలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన కొన్ని విషయాల్ని మనము చక్కగా అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఆయన ప్రజలమే అన్న విషయం మాకు అర్థమవుతుందండి. పాత నిబంధన అంతా మనం చూస్తే అది ఒక జాతిని గురించి, లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు గురించి వ్రాయబడినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎలా సంబోధిస్తుందంటే, నీవును నా ప్రజే, మీరును నా ప్రజలే అంటూ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన ప్రజలను నడిపించిన రీతి నేడు మన జీవితాల్లో కూడా అంతే స్పష్టంగా అన్వయించుకోవడానికి ప్రభు కృపను చూపిస్తున్నాడు పిల్లలు. ఇప్పుడైతే ఈ ప్రజల మధ్య ప్రభు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏందో చూస్తారా? 11వ వచనం, ఆశ్రయపురములుగా ఉంటకు మీరు పురములను ఏర్పరచుకున్న వాళ్ళు. ఈ మాట ఎవరు చెప్పారండి? దేవుడే మోషేకి చెప్పారు, మీరు ఆశ్రయపురాలని ఏర్పరచుకోవాలి. ఈ ఆలోచన మోషేది కాదు. ఈ ఆలోచన చాలా అద్భుతంగా మనం పరిపాలించుకుందాము అంటూ ఇశ్రాయేలు ఎన్నుకున్న విధానం కాదు. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మంచి మనస్సు. ఎందుకు మంచి మనస్సు అంటున్నానంటే మనకి ఈ కాంటెక్స్ట్లో మాకు అర్థమవుతుంది. 12వ వచనం చదువుదామండి. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురాలుగా ఉండవలను. మీరు ఇయ్యవలసిన ఆ పురంలో 6 ఆశ్రయపురములు ఉండవలను. వాటిలో యోర్దాను యువతల 3 పురములను ఇయ్యవలను, కనాన్ దేశంలో 3 పురములను ఇయ్యవలను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఈ 6 ఆశ్రయపురాల గురించి ఇక్కడ రాస్తుందండి. మనకి సంఖ్య ఈ 6 ఆశ్రయపురాలు ఏంటి అనేవి యెహోషువ గ్రంథము, దయచేసి తీస్తారండి. ఇది ఆజ్ఞ రూపంలో ఇశ్రాయేల్కి, ఆ జనాంగానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దాన్ని యెహోషువ కాలంలో ప్రభు నెరవేర్చాడు. చూద్దామండి. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయంలో మళ్ళీ అదే మాట రిపీట్ అవుతుంది. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చిందేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకనే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను. హత్య విషయమే ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఇవి ఎవరి కోసం ఏర్పరిచారండి? ప్రపంచంలో అత్యంత గౌరవంగా తప్పు చేసిన వాళ్ళని పిలిచే సన్నిధి ఏదైనా ఉంది అంటే దేవుని సన్నిధే, ప్రభు యొక్క పిలిపే. పొరపాటున ఒకరిని చంపిన
ఎవరండి? నరహంతకుడు. సాధారణంగా నరహంతకులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మనం ఆలోచిస్తాము? చాలా కఠినుడు, చాలా క్రూరుడు అని 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 సంబోధించగలిగే సమాజం. కానీ ప్రభు యొక్క మనసు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అలాంటి నరహంతకునికి అన్యాయంగా కూడా తీర్పు రాకూడదు అన్న మనసు కలిగి ప్రభు ఎలాంటివి ఛాన్స్ ఇచ్చారండి? వాళ్ళకి 6 ఆశయపురాల్ని ఏర్పరచుకోమని ఆజ్ఞించారు. ఈ 6 ఆశయపురాలు ఆ జనాంగానికి మాత్రమే కాదు, కానీ ఆఖరి వచనం చూద్దామండి, 29 ఆఖరి వచనం. ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి ఒక వర్గానికి చెందినవి కాదు, లేకపోతే ఒక మతానికి చెందినవి కాదు, కానీ పరదేశులు అండ్ ఇశ్రాయేల్ అందరూ కూడా వర్తింపచేసే పురాలు. వాటిని ఆశయపురాలు అంటారు. అవి 6 ఉన్నాయని ఇక్కడ చెప్పబడింది. 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ 6 పురాల్ని మీరు హైలైట్ చేసుకోవచ్చండి. మొట్టమొదటి పురం పేరు ఏంటంటే కాదేశు అనే ఒక ఆశ్రయపురం. అంటే నఫ్తాలి అంటే ఆ జనాంగం మధ్య ఉందని అర్థం, కానీ పురం పేరు కాదేశు. 2వ పురం ఎక్కడుందండి? షేకేము. 3వ పురము హెబ్రోను. 4వ పురము బేజేర్ అనే 4వ పురము. తర్వాత 5వ పురము రామోతు. తర్వాత 6వ పురము గోలాను. ఇవన్నీ 6 పురాలు. చాలామందికి ఈ పురాల యొక్క పురాణాలు పెద్దగా తెలియకపోవచ్చు. అంటే అవి ఎందుకోసము, దాని అర్థం ఏంటి. కానీ ఓపికతో ఆలోచించినప్పుడు, లేకపోతే దేవుని మనసు మనం ఎరిగినప్పుడు ఈ ప్రతి పురానికి ప్రభు ఒక పేరును ఇవ్వటం జరిగింది. ఆ పేరు యొక్క అర్థము హిబ్రూ భాషలో వాళ్ళ మధ్య కూడా అవి తెలియబడినవే. మొట్టమొదటిగా కాదేశు అనే పురం చూస్తే కనుక ఆ పురానికి అర్థము రైచియస్నెస్, నీతి అని అర్థము. తర్వాత పురం పేరేంటండి? షేకేము. ఈ పురానికి అర్థం ఏంటంటే బాహుబలము, దాని అర్థం. 3వ పురము హెబ్రోను అంటే అర్థం ఏంటండి? ఫెలోషిప్, సహవాసము. 4వ పురమైన బేజేర్కి అర్థం ఏంటంటే ఫోర్ట్రెస్, కోట. 5వ పురమైన రామోత్కి అర్థం ఏంటంటే ఎత్తైనటువంటిది, గొప్ప ఎత్తైనటువంటిది అని అర్థం వస్తుందండి. ఆఖరిదైన గోలాన్ అనే పురానికి అర్థం ఏంటంటే అత్యంత ఆనందము, అది జాయ్ అని అర్థాలు వస్తాయి. ఇవన్నీ ఎవరికి పొందుకోవాలని ప్రభు ఏర్పరిచారు? అవేవి కూడా కనీసము ఆశించినటువంటి జీవాలైన మన కోసమే ప్రభు ఏర్పరిచారు. నరహంతకుడు చేసిన వానికి తెలియకనే, పొరపాటునే. ఈ పదాలు ఎంత ఆదరణగా ఉంటాయంటే మన యొక్క రూట్ కాజ్ని అడ్రస్ చేసేవిగా ఉంటాయి. మన రూట్ కాజ్ చాలామంది చాలాసార్లు మన భౌతిక జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనల్ని గుర్తిస్తూ ఉంటారు. కానీ అంతరంగంలో దానికి కారణమైన విషయాల్ని ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. మన ఐఏఎస్ ఆఫీసర్ అయితే మనకు గుర్తింపు, క్లాస్లో ఫస్ట్ వస్తేనే గుర్తింపు, లేకపోతే 100 రూపాయలు ఒకరికి సేవ చేస్తేనే గుర్తింపు. ఇవన్నీ పైన కనపడేవిగా ఉంటాయండి. మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క గుణాన్ని, మన యొక్క అంతరంగపు స్వభావాన్ని, మన యొక్క ప్రతిస్పందనను బట్టి లోకం గుర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు మాత్రం మన అంతరంగంలోని ఆ రూట్ కాజ్, ఆ యొక్క మూలాన్ని బట్టి మనం ఎరిగే దేవుడిగా ఉన్నాడు. పీడారా తెలియకనే, పొరపాటున హత్య చేసిన ఆ నరహంతకుడికి వెంటనే రావాల్సింది ఏంటంటే ప్రతిహత్య. అది లోకం తీర్పు తీర్చే విధానం. మనం తప్పు చేస్తే వెంటనే ఆ తప్పును ఎత్తి చూపిస్తుంది. కుడి చెంప మీద కొడితే ఆ నొప్పి తగ్గకముందే ఎడం చెంప మీద దెబ్బ పడిపోవాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. అండ్ వ్యభిచారంలో పట్టబడ్డారా, రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఈ తప్పు చేసిన దానికి తర్వాత ప్రతిఫలం పొందటానికి లోకంలో చాలా తక్కువ గ్యాప్ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చాలా వెంటనే ప్రతిస్పందన వచ్చేయాలని కోరుకుంటూ ఉంటుంది లోకం. కానీ ప్రభు యొక్క మంచి మనసు ఏంటంటే ఆ వ్యక్తికి కూడా ఒక ఆశ్రయంగా, ఆ వ్యక్తికి కూడా ఆదరణగా, ఒక
ఒక న్యాయమైన తీర్పు జరగటానికి ప్రభు ప్రత్యేకంగా ఆలోచించిన ఒక సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, ఆశ్రయపురాల్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ యొక్క ఆశ్రయపురాల్లో ఉన్న వాళ్ళకి వచ్చే ఆధిక్యత ఏంటో చూసారా? 5వ వచనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. హత్య విషయంలో చేయవాడు అప్పగింపకూడదు, ఏలైనగా కానీ నిలిచి వరకును, తర్వాత మరణం నొందు వరకును ఆ పురంలోనే నివసించవలను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణంకు తన ఇంటికి తిరిగి రావాలి. తను ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చారో, తన యొక్క డెస్టినేషన్, తన యొక్క ఆరిజిన్, తన యొక్క గృహము ఎక్కడైతే ఉందో అక్కడికి తిరిగి రావటానికి ప్రభువు కల్పిస్తున్న యోగ్యతను మనం జ్ఞాపకం చేసుకుందామండి. తీర్పులోకి వచ్చేంత వరకు, న్యాయంగా తన విషయమై తీర్పు తీర్చేంత వరకు, లేదా అప్పటి యాజకుడు మరణమయ్యేంత వరకు ఆ వ్యక్తి తిరిగి తన ఇంటికి వెళ్ళకూడదు. ఆ ఆశ్రయపురంలోనే ఆదరణ పొందాలి. లేకపోతే ఆ పురం బయట ఎవరున్నారండి? కాచు కూర్చున్నారనమాట. బయటికి ఎప్పుడు వస్తారా? మాకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టేనని చంపేయచ్చు, మేము, మాకు అధికారం ఉంది. కానీ ఎవరైతే ఆ యొక్క ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పొరపాటున తప్పు చేశాను, తెలియక తప్పు చేశాను, మతి స్థిమితం లేక తప్పు చేశాను, మైకంలో తప్పు చేశాను అని ఒప్పుకున్నప్పుడు ఆ పెద్దలు అది విని ఆ యొక్క గోపురపు లేకపోతే ఆ పురం యొక్క తలుపులు తెరవాలి, ఆహ్వానించాలి, అక్కడ సురక్షితంగా ఉండాలి. ఈ ఆలోచన దేవుని ప్రియులారా, ఈ ఆలోచన ప్రభుది. తన యొక్క ప్రజల జీవితాల్లో న్యాయమైనది, యోగ్యమైనది జరిగించడానికి ఆయన తీసుకున్న శ్రేష్టమైన ప్రయత్నాల్లో ఈ ప్రయత్నాన్ని కూడా మనం చూడొచ్చు. ఆశ్రయపురాలు. ఈ యొక్క ఆశ్రయపురాల్లో నీతిమంతులే పరిగెత్తుకుంటూ వెళ్తే కనుక మనకి చోటు ఉండకపోవచ్చు. కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, మన స్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా న్యాయమైన విమర్శ ఆయన సన్నిధిలో దొరుకుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క గొప్ప కేడం పిల్లరా, ఆయన యొక్క గొప్ప ఆదరణ, ఆయన గొప్ప కోట. దావీదు మహారాజు కూడా దేవునిలోని అట్లాంటి శ్రేష్టమైన కాపుదలని వ్యక్తిగతంగా రుచి చూసిన వాడే ఒక కీర్తన రాశారు. ఆ కీర్తన దావీదు కీర్తన 21వ అధ్యాయం కీర్తన చూస్తారండి. దావీదు కీర్తన 20వ కీర్తన మనం చూసినప్పుడు ఇక్కడ ఏదైతే 6 ఆశ్రయ దుర్గాల్ని ప్రభువు తన ప్రజల పాలెములో ఎలాగైతే ఏర్పరిచారో, యోర్దాను నదికి 3 ఇటు 3 అటువైపు, నేడు దేవునిలోనే ఆ యొక్క గొప్ప శ్రేష్టతను, ఆదరణను దావీదు యొక్క కీర్తనలో తను వ్యక్తిగతంగా పొందుకున్నట్టు మనం చూడొచ్చు. చూద్దామండి. ఈ కీర్తనలో కొన్ని మాటలు నేను అక్కడక్కడ అందిస్తాను. మొట్టమొదటి మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును నేను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తిని రక్షించిన నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశం నుండి అతనికి ఉత్తరమిచ్చును. ఎవరు అతను? యాకోబు దేవుణ్ణి నామును బట్టి ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కలిగే శ్రేష్టమైన ఈవులు ఇక్కడ రాయబడినాయి పిల్లరా. అలాంటి శ్రేష్టమైన ఈవులు ఒక వ్యక్తిని బట్టి కాక, లేకపోతే
ఎవరైతే పొందుకోవాలనుకుంటున్నారో వాళ్ళని బట్టి కాక ఆ ప్రభువుని బట్టే మనం పొందుకుంటున్నాం ప్రియులరా. ఆయన ఆపత్కాలంలో సమాధానం ఇచ్చేవారు. అక్కడ ఒకప్పుడు ఆశ్రయదుర్గాలుగా ఉన్న ఆ 6 ఆశ్రయదుర్గాలు నీతిని గురించి, బాహుబలం గురించి, కోటను గురించి, సహవాసం గురించి, ఆనందం గురించి ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాయో అవన్నీ కూడా లేనివారు దానిలో ప్రవేశించి ఆదరణ పొంది సురక్షితంగా వారి పట్టణానికి తిరిగి వెళ్ళే అవకాశాన్ని ప్రభు కల్పించారో, నేడు నా జీవితంలో కూడా అంతే అత్యంత శ్రేష్టమైన కాపుదన్ని ఆయన తన కుమారుని నామం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది ప్రియులారా. దెర్ ఇస్ నో అదర్ నేమ్ దాన్ జీసస్. యేసు నామము తప్ప ఇంకా ఏ నామము కూడా ఆకాశమందును భూమి అందును అంత శ్రేష్టమైన నామం మనకి ఇవ్వబడలేదు ప్రియులారా. ఆ నామంలోనే మనకి పాప క్షమాపణ, మన అపరాధం నుండి విమోచన, మనకి ఆశీర్వాదములు కలుగుతున్నాయి. ఇలాంటి పరిశుద్ధ నామాన్ని మనం ఎంత స్తుతించినా తక్కువే పిల్లరా. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయండి. వ్యక్తిగతంగా మనము వేటిని బట్టి ప్రభులోని శ్రేష్టతను మనం రుచి చూసాము. చాలాసార్లు ఒక మార్గాన్ని ప్రభు ఎన్నుకున్నారు. ఆ మార్గంలోనే నీవు నేను నడవాలని. ఇశ్రాయేలు జనాంగానికి మన్నా ఇస్తాను, నువ్వు ఆకలి కొనగలవా అంటే కనుక ఇశ్రాయేల్ ఏం పొందుకుంటారో నాకైతే తెలియదు, కానీ మనం ఏ నిర్ణయం తీసుకుంటాం? ప్రభు శ్రేష్టమే ఇద్దామనుకున్నప్పుడు మన స్పందన ఎలా ఉంటుందో మనము ఆలోచించుకోవాలి ప్రియులారా. అండ్ ఆయన మన జీవితాల్లో ఆయన ముగించిన శ్రేష్టమైన కార్యము ఆయన కుమారుని మన కొరకు అనుగ్రహించటం. ఆయన మన కుమారుని మన కొరకు నలగొట్టం. ఆయన తన కుమారుని మన కొరకు బలిగా అర్పించటం. ఆయన తన కుమారుని నీ కొరకు నా కొరకు మనల్ని చెయ్యి పట్టుకోవటం కొరకు ఆయన చెయ్యిని వీడటం. ఆయన కుమారునితో సహవాసాన్ని తెంచుకోవటం. ఇవన్నీ కూడా మనతో సహవాసాన్ని పునరుద్ధరించడానికి, మనకి ఆయన పట్ల కలగలేకపోతున్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలని మనకు ఆపాదించడానికి తన కుమారుని ఎన్నుకున్నారు పిల్లరా. ఆ మార్గము మనం బైపాస్ చేసే అధికారము ప్రభువే తను తీసుకోవట్లేదు, ఓన్లీ తన కుమారుని బట్టి. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఈ మాట ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులు రాసిన పత్రికలో యేసుక్రీస్తు వారి యొక్క నామము యొక్క ఘనత మనము చదివినట్లయితే కనుక 20-21 వచనాలు చదువుదామండి. ఎఫెసీయులు రాసిన పత్రిక, పౌలు గారు సంఘానికి రాసిన పత్రిక, 1వ అధ్యాయము. ఆ బలాత్యం చేత లేపి సమస్త ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను కాక ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి కొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమునని పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. క్రీస్తు ప్రభువారికి కలిగిన ఆధిక్యత, దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతను మనము అంగీకరించాలి. దాని పట్ల మనము అతిశయించాలి. కొంతమంది గుర్రాలను బట్టి, కొంతమంది రథాలు బట్టి అతిశయించడానికి ఇష్టపడతారంట. చూసావా, నాకు ఇది ఉంది, ఇది నా ఆశ్రయము, ఇది నా పురము. కానీ ప్రభు వాటిని బట్టి మనం విమోచించలేదు, కానీ అత్యంత శ్రేష్టమైన తన కుమారుని యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని విమోచించిన విధానాన్ని మనము గౌరవించాలి ప్రియులారా. పాత నిబంధన కాలంలో చాలాసార్లు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే కనుక LORD అంటే యెహోవా అనే పదానికి ప్రభువు అని అర్థం ఇస్తారు, ప్రభువు. కానీ నూతన నిబంధనలో చూస్తే కనుక ఆ ప్రభువుకు ముందు యేసు అనే పేరు వస్తుంది, యేసు ప్రభువు అని చెప్పేసి. మన పూర్తి అవగాహన దేవుని గురించి పూర్తిగా మారింది ఈ క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానం బట్టి ప్రియులారా. నాకు దేవుడు తెలుసు,
నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని, నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని, లేదా నమ్ముకున్న వాళ్ళము అని మనం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏ అర్హతను బట్టి మనం చెప్పగలము హీఈస్ మై గాడ్, ఆయన ప్రభువు అని, ఆయన మన పట్ల మన కోసము వ్యక్తిగతంగా చేసిన పనిని బట్టి. అందుకోసమే ఆ నామము ఉచ్చరించడానికి చాలా మధురం ప్రియులారా. ఆ నామము అన్వయించుకోవటానికి చాలా చాలా ప్రియమైన నామము. ఒకప్పుడు ఆశ్రయ దుర్గాల్ని ఎవరు ఆశ్రయించగలరు అంటే, ఒక ప్రతి హంతకుడంట వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా నిశ్చయంగా చంపగలడు అన్న భయము కలిగి ఆ ఆశ్రయపురాలను ఆశ్రయించారండి. నేడు అదే యొక్క అపవాదు, అదే యొక్క ధర్మశాస్త్రపు తీర్పు, అదే మన మీద దోష ఆరోపణ, అవన్నీ కూడా మనల్ని వెంటాడుతున్నప్పుడు మనకి గొప్ప ఆశ్రయం కలిగించింది క్రీస్తు వారే. ఆయన ఏమంటున్నారంటే, నా నామమున మీరేది అడిగనును జ్యోతిర్మయ తండ్రి మనకు అనుగ్రహిస్తారంట. ఎంత గొప్ప ఆదరణ అండి, ఎంత గొప్ప సీల్. మన 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 యొక్క భారతదేశం యొక్క ఒక పాస్పోర్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది దాదాపు 86వ స్థానంలో ఉందంటండి. అంటే నా పేరు భారత ప్రభుత్వము ముద్రించినప్పుడు ఈ వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తి మా యొక్క దేశ పౌరుడు అని ముద్రించినప్పుడు దాన్ని దాదాపు ఒక 24 కంట్రీస్ ఆమోదించి మనల్ని వాళ్ళ దేశంలోకి అనుమతిస్తాయంటండి. అలాగా ఏ పాస్పోర్ట్కి అత్యంత విలువైన ఆదరణ ఉంది అంటూ, అంటే గుర్తింపుకు అత్యంత ఆదరణ ఉంది అన్నప్పుడు భారతదేశం దాదాపు 80వ 70వ స్థానం వచ్చింది. ఆ మొట్టమొదటి స్థానంలో ఉన్న ఆ దేశ పౌరులు దాదాపు 150 దేశాల్లో ఫ్రీగా వెళ్ళొచ్చంటండి. 150 దేశాలు అంటే ఎలాంటి పౌరసత్వం వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ పౌరసత్వం కోసం ఆ ప్రభుత్వము ఎంత ఖచ్చితంగా కలిగి ఉంది, ఎంత సౌకర్యమైన ఏమంటే అమలు జరిపిస్తూ ఉంది. ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు. స్వతంత్రంగా నువ్వు ఈ ప్రాంతాలన్నింటినీ చూడవచ్చు, ఈ ప్రాంతాల్లోని సదుపాయాలన్నింటినీ పొందుకోవచ్చు. కానీ దేవునిలో మనం చూసినప్పుడు, లోకంలో కాకుండా ప్రభులో చూసినప్పుడు, ఆయనిచ్చే పౌరసత్వం, ఆయనిచ్చే ఆయన నామం బట్టి మనకు కలిగిన ఒక అథారిటీ ఎంత గొప్పదంటే, మనం ఆయనతో పాటు ఉండగలమంట పిల్లరా. ఈ వాల్యూ మనకి ఇక్కడ తెలియదండి. క్రీస్తు ప్రభువారి నామం బట్టి, ఆయన నామం బట్టి, ఆయన రక్తం బట్టి కడగబడిన మనందరినీ కూడా మనకి వచ్చే గొప్పతనము మనకి ఇక్కడ అర్థం కాదు. ఆయన రాజ్యంలో మనకి ఇవ్వబడిన ఆ యొక్క గౌరవము, గుర్తింపు, మహిమ ముందు ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క అనుభవాలు చాలా తక్కువ అండి. దాని కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ నామం బట్టే మనకి ఈ నిరీక్షణ కలుగుతుంది. ఇదంతా వాక్యంలో మనకి అనేక సందర్భాల్లో ప్రభువు నొక్కి మరీ చెప్తా ఉన్నారనమాట. యోహాను పద్మాసు దీపంలో యోహాన్ భక్తుడు యేసు ప్రభు శిష్యుడు యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన పేరు ఆయన ఒంటి మీద ఒక మార్క్ లేబుల్ లాగా రాయబడింది. నేమ్ ఈజ్ రిటర్న్ అని చెప్పి ఒక రోబ్ మీద పేరు రాయబడింది. దాని మీద రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే పేరు ఇవ్వబడింది అంటే ప్రియులారా. ఆ పేరుని చదివినప్పుడు ఆయన వణికిపోయాడు. ఆ పేరుని చదివినప్పుడు, ఆయన దర్శించినప్పుడు ఆయన చచ్చినవాడైపోయాడు. అలాంటి జైగాంటిక్, అలాంటి కరిజ్మాటిక్, అలాంటి మహిమకరమైన ఆ యొక్క దృశ్యాన్ని ఒక్కొక్క పదంలో చెప్పడం చాలా కష్టం. ఆయన పేరులో మనకు చాలాసార్లు మనకి సౌమ్యత కనపడినప్పటికీ కూడా ఆ పేరులో గంభీరాన్ని లోకం ఎరిగింది పిల్లారా. దయ్యాలు ఆ పేరుకి వణికాయి. యేసు మీతో మాకేం పని, మా దగ్గరికి రావద్దు, మమ్మల్ని ఆ పందులోకి వెళ్ళమని ఒక్కసారి చెప్పు, మేము వెళ్ళిపోతాం. అవి వణికినాయి అంటే పిల్లారా. చాలాసార్లు ఈ యొక్క శ్రేష్టమైన నామాన్ని మనం ఉచ్చరించే విషయాల్లో, జ్ఞాపకం చేసుకునే విషయాల్లో చాలా నిర్లిప్త కలిగి ఉంటాం. లోకంలో, ఇలాంటి శపించబడిన లోకంలో ఆ నామానికి ఘనత రావాలంటే మన జీవితం ద్వారా పిల్లరా. కానీ పరలోకంలో ఆయన నామానికి పునాదులు వణుకుతాయంట పిల్లరా. ఆయన నామానికి ఉరుములు మెరుపులు వణుకుతాయంట పిల్లరా. ఆయన నామానికి
ఆయన ఆయన ఆజ్ఞ, ఆయన వాక్యానికి అంత 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 శ్రేష్టమైన స్పందన పరలోకంలో జరుగుతూ ఉంది. అందుకే ప్రభు ప్రార్థనలో ఒక మాట రాసుంటుంది, అయ్యా పరలోకంలో జరిగినట్టు భూలోకంలో కూడా నీ చిత్తము నెరవేరాలి. భూలోకంలో కూడా అంతే శ్రేష్టమైన స్పందన ఆయన నామానికి ఇచ్చేవారు. పాపంలో ఉన్నవి ఏవి పరిశుద్ధ గురించి మాట్లాడలేవు. ఒక బండ కింద, ఎంతో కాలంగా ఉన్న బండ కింద పురుగులు చాలా ఆనందంగా ఉంటున్నట్టు కనపడతాయి. ఒక్కసారి బండ అయితే చూడండి, అవి వెలుగుకి ఎక్కడ పడితే అక్కడ స్కాటర్ అయిపోతూ ఉంటాయి. పాపంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించలేరు. కానీ ప్రభు మనందరినీ ఆయన మహిమాతిశయమైన వెలుగులోకి నడిపించి, ఆ వెలుగుని బట్టి మనము ఆనందించలాగున, ఆ వెలుగుకరమైన వారిని అత్యించలాగున ప్రభు మనల్ని రక్షించుకున్నారు. పిల్లరా, ఇట్టి గొప్ప రక్షణ గురించిన ఒక శ్రేష్టత మనకు కలిగింది ఆయన బట్టి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉందురు. మనము ఎన్నుకున్న ఈ దేవుణ్ణి, మనము ఆధారపడుతున్న ఈ ప్రభువు మనల్ని ఆయన గుణలక్షణాలతో అలంకరిస్తున్నాడు. పిల్లరా, పరిశుద్ధ అలంకరణలు ధరించుకుని ఆయనలా సాగిల పట్టడానికి మనం వస్తున్నాం. మన ప్రయత్నము ఆయన వ్యక్తిగతంగా రుచి చూచి, ప్రభువుని వ్యక్తిగతంగా రుచి చూసి, మన దేవుని వ్యక్తిగతంగా రుచి చూసిన తర్వాత మన యొక్క ప్రవర్తన చాలా వాలంటరీగా ఉంటుంది. పిల్లరా, చాలా వాలంటరీగా ఉంటుంది. ఎంత వాలంటరీగా ఉంటుందంటే దూతలకు కూడా అర్థం కాని యొక్క శ్రేష్టమైన పాట, కొత్త స్తుతి, కొత్త అనుభవం. లోకంలో ఉన్న ప్రతి వస్తువు వాటి గుణలక్షణాలను బట్టి ప్రభుని స్తుతిస్తుంటే, వాటి స్పందన బట్టి ప్రభుని స్తుతిస్తుంటే, మానవునికి మాత్రం అత్యంత శ్రేష్టమైన అనుభవం ఇవ్వడం జరిగింది. పిల్లరా, మనం మాట్లాడగలిగిన పదాలు ఎన్నండి? ఇంగ్లీష్లో 26 పదాలు ఉంటాయి. తెలుగులో ఎన్ని ఉన్నాయండి పదాలు? క్షమించండి, అక్షరాలు 55. కొన్ని తీసేసినట్టుంటారు కదండి. ఏమో మా అబ్బాయి పుస్తకంలో అక్షరాలు కొన్ని తగ్గినాయి. అండ్ ప్రశ్న ఏంటంటే 56 55, ఇంగ్లీష్లో అయితే ఒక 26. ఈ అక్షరాలతో కొన్ని యుగాలకి సరిపోయినటువంటి స్థుతిని, ఆ కొత్తదనాన్ని ఎలా తీసుకురాగలమండి? అది ఒక సూర్యుడు తేలాడు, సూర్యుడు మహాంటి కాంతినిస్తూనే ఉంటాడు. చంద్రుడు తేలాడు, మహాంటికి చిన్న వెలుగునిస్తూ ఉంటాయి. నక్షత్రాలు అవి వాటి స్వభావాన్ని బట్టి నిర్దిష్టంగా ప్రవర్తిస్తాయి. కానీ మన జీవితాలు అలా కాదు పిల్లరా. ఒక కొత్త ఊట, కొత్త పాట, కొత్త స్పందన, కొత్త ఆరాధన ఆయన మన హృదయాల్లో ఆయన పుట్టించే దేవుడు. పిల్లరా, కృతజ్ఞత బుద్ధిని మనకి ఆయన పుట్టించగలిగిన దేవుడు. అది ఆయన నామం బట్టి అది మన జీవితాల్లో సాధ్యమైందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామం బట్టి మాత్రమే మనకి గొప్ప రక్షణ, పాప క్షమాపణ, కుమారత్వము మనకి ఆపాదించబడినాయి. అలాంటి నామాన్ని బట్టి మనం అతిశయించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తులకు అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు. 20 అధ్యాయం చూద్దామండి ఒకసారి. ఆఖరిగా కీర్తన 21 అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఈ పాత నిబంధనలో దేవుని పలకాల్సిన పదము యెహోవా అని చెప్పేసి, నూతన నిబంధనలో మనకి యేసు ప్రభువు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం గురించిన ఒక అవగాహన మనకు కలిగిన తర్వాత మన యొక్క ఆరాధన సరళి మారుతుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనల్ని ఆయనలో బయలుపరుస్తూ ఉంటుంది. పిల్లరా, ఆయన ఏమై ఉన్నారో అన్న విషయాల్లో స్పష్టత ఇంకా ఎక్కువగా ఆయన తెలుసుకోవడానికి, ఆయన ఆనందించడానికి ప్రభు సహాయం చేస్తారు. మనం ఆయనలో సంతోషించాలని చెప్పేసి ప్రభు కోరుకుంటున్నారు, ఆయనలో ఆనందించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఆజ్ఞ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక ఆజ్ఞ, మీరందరూ బాగా వండుకుని చక్కగా నవ్వాలి, చక్కగా సంతోషించాలని ఎవరన్నా అన్నారనుకోండి, మా కష్టాలు మీకేం తెలుసండి, మా బాధలు మీకేం తెలుసు,
మేము తింటున్నాం కానీ లోపల ఆనందం లేదు, నవ్వుతున్నాం కానీ హృదయంలో సంతోషం లేదు. ఒకప్పుడు ఆజ్ఞ సంతోషించమని, ఆయనలో ఆనందించమని చెప్పిన ఆజ్ఞ చాలా కష్టంగా ఉండేది. ఏ వ్యక్తిగతమైన అనుభవం వాళ్ళని అంతగా ప్రభువులో ఆనందింపజేసింది అని నేటి ప్రభు కృప మనల్ని ఆయనలోని ప్రేమలోని లోతుల్లోకి మనం తీసుకెళ్తూ ఉంటుంది ప్రియులారా. శ్రేష్టమైనవి లోతులో దొరుకుతాయి, శ్రేష్టమైనవి లోతులో దొరుకుతాయి. పైపైనే వెతుకుదామంటే నదిలో ఏం దొరుకుతుందండి? చెత్త దొరుకుతుంది, తేలేవి దొరుకుతాయి, మురికి దొరుకుతుంది, విలువ లేనివి దొరుకుతూ ఉంటాయి. కానీ బరువైనవి విలువైనవి లోతుల్లో దొరుకుతాయి పిల్లరా. ఆయన ప్రేమలోని లోతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనలో అంతే కొత్తదనాన్ని ప్రభు పుట్టిస్తారు. అది ఆయన నేచర్, ఆయన యొక్క స్వభావం. ఇది మన గొప్పతనం కాదండి. ప్రభు నామానికి రావాల్సిన ఆ మహిమను, ఆ ఘనతను మనం అంతే యోగ్యంగా, భయంగా, అతిశయిస్తూ మనం ఆపాదించాలి. అప్పుడు ఈ భూలోకంలో కూడా ఆయన నామం మహిమపరచబడుతుంది ప్రియులరా. ఆయన ఆకాశంలో అన్నిటికీ ప్రభు, భూలోకంలో అన్నిటికీ ప్రభు. దానికి నీవు నేను రుజులని చెప్పటము ఎంత గొప్ప ఆధిక్యత. నీవు నేను దానికి రుజులని చెప్పటము ఎంత గొప్ప ఆధిక్యత. ఈ యొక్క చిన్న ఆరాధన, మన హృదయాల నుంచి వచ్చే ఆరాధన ప్రభు నామానికి చాలా మెప్పుగా ఉంటుంది ప్రియులారా. అందుకోసమే కదా ఆయన ఇష్టంగా ఆ యొక్క కల్వరి శిలువలో మన కోసం చనిపోయింది. మనకి ఆపాదించినటువంటి పరిమళాన్ని మన జీవితాలకి ఆయన ఆపాదిస్తున్నారు ప్రియులారా. ఆయనే మన జీవితాలు ఉన్నారు. అది మనకి ఒక సువాసన లాంటిది మన బహిరంగ జీవితానికి. అలాంటి నామానికి, అలాంటి స్థితికి కారణమైన ఆయన నామాన్ని ప్రభుని బట్టి మనం స్తుతించుకుందాం. కొద్ది మాటలని ప్రభు దీవించును గాక.